యశోద, పద మన ఇంటికి వెళ్దాం. హరి, ఏం మాట్లాడుతున్నావు? ఇప్పటికే అత్తయ్య వద్దు అంటున్నా. నేను చాలాసార్లు నీకోసం నా కోసం వచ్చాను, కానీ అత్తయ్య ఏమైనా మారిందా? నా మాట ఏమైనా వింటున్నారా? సరే, పోనీ నీ మాటైనా వింటున్నారా? లేదు. ఇప్పటికీ నేను తప్పు చేశాననే అంటోంది. ఆ మాటలు ఇక్కడ గుచ్చుకుంటున్నాయి హరి. నా వల్ల నీకు మీ అమ్మకి మధ్య దూరం పెరుగుతోంది. ప్లీజ్, దయచేసి నా మాట విను. ఇప్పటికే నా వల్ల సుబ్బరాజు వాళ్ళ ఫ్యామిలీ ఎన్ని కష్టాలు పడుతున్నారో నువ్వే చూస్తున్నావు. రేపొద్దున నా వల్ల వాళ్ళకి ఏ అపాయాన్ని ఊర్మిళ తలపెడుతుందోనని అనుక్షణం నేను భయపడుతూనే ఉన్నాను. అలా కాదని ఇప్పుడు నేను మళ్ళీ మీ ఇంటికి వచ్చానంటే మీకెన్ని సమస్యలు వస్తాయి? అత్తయ్య అసలు ఊరుకుంటుందా? ఊరుకుంటుంది యశోద. ఎందుకంటే నేను నీ మెడలో తాళి కట్టి మా ఇంటికి కోడలిగా తీసుకెళ్తాను కాబట్టి.